ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో భాగంగా జరిగిన 34వ మ్యాచ్లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ ఓపెనర్ సార్థక్ రంజన్ క్రీజ్లోకి వచ్చి తొలి బంతి నుంచి దూకుడు ప్రదర్శించాడు. మైదానం నలువైపులా బౌండరీల మూత మోగిస్తూ కేవలం 23 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. అయితే ఇతను ఎవరు అనే విషయం తెలిస్తే మాత్రం దిమ్మ తిరిగిపోవాల్సిందే. అసలు పూర్తి వివరాల్లోకి మనం గనక వెళ్ళినట్టయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఈ మెరుపు ఇన్నింగ్స్ లో ఒక 4 తో పాటు ఏకంగా 6 భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. సుమారు 195 స్ట్రైక్ రేట్ తో ఆడిన అతను దూకుడుగా అసలు ప్రత్యర్థి బౌలర్లను తీవ్రమైన ఒత్తిడికి గురిచేశాడు. సహచర ఓపెనర్ అయిన ఆ యష్ డబ్బాస్ ని కూడా 38 బంతుల్లో 78 పరుగులు చేయడంతో తొలి వికెట్ కు ఏకంగా 107 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఓపెనర్ల భారీ హిట్టింగ్ ఆధారంగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చివర్లో అర్జున్ రపారియా 27 పరుగులతో కీలకమైన సహకారం అందించాడు. ఇక ఇక ఇతను ఎవరో కాదండి, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఎంపీ పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్ ఈ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఓపెనర్ ప్రత్యర్థి బౌలర్ల పైన భారీ షాట్స్ తో విరుచుకుపడ్డాడు. కేవలం 23 బంతుల్లోనే ఏకంగా 6 సిక్స్లు బాది మ్యాచ్ ని హోరెత్తిచ్చాడు. తనకి తోడు ఆయుష్ బదోని కూడా చాలా అంటే చాలా అద్భుతంగా సహకరించాడు. వీళ్ళిద్దరూ కలిసి ఊచకోత పోయడంతో ఇక జట్టు విజయ తీరాలకు చేరింది. అయితే మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఎంపీ పప్పు యాదవ్ కొడుకు సార్థక్ రంజన్ ప్రదర్శించిన పవర్ హిట్టింగ్ మాత్రం క్రికెట్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. భారీ స్కోర్ సాధించినప్పటికీ జట్టు విజయం దక్కలేదు. ఓపెనర్ గా సార్థక్ రంజన్ ప్రదర్శించిన దూకుడు రాబోయే మ్యాచ్ల్లో శుభ పరిణామానికి దారితీస్తుందని, ఇదే విధంగా ఫామ్ ను అతడు కొనసాగిస్తే లీగ్ లో నార్త్ ఢిల్లీ పుంజుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.